తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను కేవలం 4,000కే పరిమితం చేస్తామని సీఎం చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వానికి ఉన్న వైఖరి ఈ వ్యాఖ్యలతో స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పేదలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్రధాన ఆధారమని గుర్తు చేశారు. వాటిని తగ్గించే ప్రయత్నం విద్యా హక్కులు దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఆడపిల్లలు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే విధానాలను ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. ప్రయత్నంతో మనందరం కూడా చేస్తాం. సగటు పేద మధ్యతరగతి వారందరికీ కూడా విద్యనే ఆస్తి. ఆ విషయం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 27,000 ఉన్నటువంటి పాఠశాలలను కంప్లీట్గా తగ్గించి కేవలం 4,000కు చేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఒక ఊర్లో ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి హనుమంతరావు తీవ్రస్థాయిలో స్పందించారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు మద్దతు ఇస్తే రాహుల్ గాంధీ ఖచ్చితమైన దేశ ప్రధాని అవుతారన్నారు. ఎవరు ప్రధాని అవుతారో ప్రజలు నిర్ణయిస్తారని, రాజకీయ నాయకులు జ్యోతిష్యాలు చెప్పడం తగదన్నారు. దేశంలో బీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు సూచించినప్పటికీ కులగణన చేపట్టకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. బీసీల ఓట్లతో గెలిచిన నాయకులు వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. నేను అడుగుతున్నా, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రజలు ఓట్లేస్తే తప్పనిసరిగా ఆయన గెలుస్తాడు. ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తాం. ఇది ప్రజల తీర్పు. ప్రజల తీర్పు లేకుండా ఈయన చెప్తుడు వచ్చే ఎన్నిక ఎప్పుడు కూడా జీవితంలో రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి కాలేడు అని ఈయన సర్టిఫికెట్ ఇస్తున్నాడు. మరి నీవు సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినావు కదరా బాబు, నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా. కానీ రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నాయకుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తొలి రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య 60వ జన్మదిన వేడుకల వనస్థలిపురంలోని శాంతినికేతన్ ఫౌండేషన్ లో మతిస్థిమితం కోల్పోయిన 60 మందికి అన్నం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ తన జన్మదినం పురస్కరించుకుని శాంతినికేతన్ ఫౌండేషన్ లో అన్న వితరణ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక దినాల్లో వారి స్థానికంగా ఉన్న ఫౌండేషన్ ఆశ్రమాలలో వారి ఆర్థిక పరిస్థితిని బట్టి తోచినంత సహాయం చేయవలసిందిగా తమ యూనియన్ జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ఇంతమంది మతిస్థిమితం లేని వారిని, అనాథలను తమ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకున్న శాంతినికేతన్ ఫౌండేషన్ యజమానికి, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. మానసిక వికలాంగుల మధ్యన జరుపుకుంటున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనను పొలిమేరలు దాటనివ్వడం లేదని చెప్పడం హాస్యాస్పదమని, తనను ఆపేవాడి గడ్డపై ఇంకా పుట్టలేదన్నారు. రాజకీయ బెదిరింపులకు తాను భయపడనుకోనని స్పష్టం చేశారు. తాటాకు చప్పులకు భయపడేందుకు తాను కేసీఆర్ ని కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లోనే పెద్దగా మాట్లాడుతోందని, చేతల్లో మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాలేరని మరోసారి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ఇంత ప్రచారం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 సీట్లు గెలిపించారు. ముందున్నది ముస్లింల పండుగ. రేవంత్ రెడ్డి గారు తొందరపడి మీరు ఈ రకంగా మరి బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే వ్యక్తిని కాదు. సంయమనంతో మా పార్టీ పని చేస్తాను. సంయమనంతో కేంద్ర ప్రభుత్వ పనులు చేస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ కావాలని కోరుకుంటున్నాము. అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఈ ఒక్క నెలలోనే 28,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఇచ్చింది. ఈయన ఈరోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి కేసీఆర్ అనుకుంటున్నారేమో. మేము భారతీయ జన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతంలో నిర్వహించనున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలు, సూచనలను తెలుసుకోనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, భూ యాజమాన్య హక్కుల పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి నెల నుంచి పలు గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తున్నారు. రాబోయే 9 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరో 10,357 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వార్డుల డీలిమిటేషన్ అంశంపై జనసేన నాయకులు నిరసన చేపట్టారు.
పట్టణంలోని 29 వార్డులను 32 వార్డులుగా మార్చుతూ 2011 జనాభా లెక్కల ఆధారంగా చేపట్టిన పునర్విభజనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ కౌన్సిలర్ గుమ్మా నాగార్జున ఆధ్వర్యంలో నిమ్మకాయల విజయ్ కుమార్ తో పాటు పలువురు నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ టిటి రత్నకుమార్ కు వినతి పత్రం సమర్పించారు. జన సైనికులందరినీ ఒక మీటింగ్ పెట్టి 2వ వార్డు ఎంట్రన్స్ లో ఉన్న ఇప్పుడు మేము మాట్లాడుతున్న ఆఫీసునే జనసేన కార్యకరణ కింద రూపుదాల్చడానికి సిద్ధమవుతాను. తొందరలోనే ఇది జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత మాగంటి గోపీనాథ్ మొదటి వర్ధంతి సందర్భంగా వెంగళరావు నగర్ మాజీ కార్పొరేటర్ దేదీప్య విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఫోటోకు పూలమాల వేసి అశ్రు నివాళులర్పించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఆయన బాటలోని నడుస్తామని, ప్రజలకు మంచి చేస్తామని తెలిపారు. 7 డివిజన్ల నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులకు వీల్ చైర్ల వితరణ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మైనారిటీ ప్రెసిడెంట్ సోహెల్, వెంగళరావు నగర్ డివిజన్ నాయకులు శ్యామ్ ముదిరాజ్, పూజారి బాలు, రజక బాలు, రహమద్ నగర్ డివిజన్ నాయకులు, ఎర్రగడ్డ డివిజన్ ప్రెసిడెంట్ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్క పండగలో ఆయన ప్రజలతోనే మమేకమయ్యి ప్రజల మధ్యలోనే జరుపుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వారు